అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. ఇవాల్టి వీడియోలో పొలం దగ్గర మేము ఇల్లు తీసుకున్నాము, దాని గురించి చూపిస్తానండి. మేము పొలం దగ్గర ఉండడానికి వచ్చిపోవడం చాలా ఇబ్బంది అవుతుందని అప్పుడప్పుడు ఇక్కడ ఉంటే కానీ కొన్ని పనులు అవుతాయి. దానికోసం ఒక ఇల్లు చూసుకున్నాము ఇక్కడనే పల్లెటూరులో. ఆ ఇల్లు ఇవాళ భీష్మ ఏకాదశి కావున ఇందులో పాల్పొంగిద్దామని వచ్చామన్నమాట. అదే పసుపు కుంకుమ పెట్టాను గడపకి. వీళ్ళు నిన్న పూజ చేసుకున్నారు, దానివల్ల వాళ్ళే తోరణం కట్టి ఉంచారనమాట. చాలా బాగుంది. అందుకని ఇదిగా ఇవాళ పాల్పొంగిద్దామని వచ్చాను. ఇప్పటి నుంచి కాస్త ఒక రోజు 2 రోజులు ఏమన్నా ఉండాల్సి వస్తే ఈ పొలం దగ్గరలోనే ఇల్లు కాబట్టి ఉండి పనులు చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆవు పాలు, చిన్న స్టవ్. ఈ స్టవ్ చాలా ఉపయోగపడుతుంది. ఇల్లు చాలా బాగుంది. 2 రూమ్లు అన్నమాట. 2 రూమ్లు, చాలా గాలి వెళ్తురు, చాలా బాగుంది ఇల్లు. ఎవరైనా ముందు దేవుడి రూమ్ చూపిస్తారు, తర్వాత ఇవన్నీ అని. మనకి దేవుడి రూమ్ కూడా ఉంది ఇందులో. అది నా అదృష్టం. అంటే దేవుడికి ఎప్పుడు మన తొక్కిడితో ఉన్న నేల మీద దేవుడిని చూడలేము. మొత్తం దేవుడే ఎట్లంటే, కానీ మనం అలా చూడలేం కదా. ఎంతైనా ఒక స్థావరం పక్కన పెట్టుకొని మనం అక్కడ చూసుకుంటాం, ఎక్కువగా చూసుకొని మన ఇంట్లో చాలా బాగుంది, నీట్గా మనం కూర్చొని పూజ చేసుకోవడానికి అంటూ ప్లేస్ సపరేట్గా ఉండాలి. మేము వినాయకుడి ఫోటోనే తీసుకొచ్చాము. వీళ్ళ దేవుడి రూమ్లో కూడా అంతా వినాయకుళ్ళు. చాలా నచ్చింది, నాకు బాగా నచ్చింది. పైన శివుడు చాలా బాగా చేయించారు. చుట్టూ శివలింగాలు, కింద వినాయకుడు చూడండి, మంచి పంచ కట్టుకొని పూజ కోసమే వస్తున్నాను అన్నట్టుగా ఎంత బాగుందో చక్కగా. మేము కూడా అనుకోకుండా వినాయకుడినే తీసుకొచ్చాము. 2 కలశాల మధ్యలో స్వామి కూర్చున్నారు, ఎంత బాగుందో. ఆవు పాలు తీసుకొచ్చేసి పాలు పొంగడానికి సిద్ధం చేస్తున్నాను అనమాట. ఎక్కువగా పెట్టుకోలే, పరవన్నం చేయాలి అది అని పెట్టుకోలేదు. అయితే పాలు పొంగడం మాత్రమే, ఇంకేం పెట్టుకోలేదు. పాలు పొంగిచ్చేసి ఈ రోజుకి బయట చూడండి ఎంత బాగుందో. బయట తలుపు తీయగానే ఒక పెద్ద శివుడు మన కోసం మనల్ని చూస్తూ మనల్ని చల్లగా కాపాడుతున్నాడు అన్నట్టుగా కొండ. దానిపైన చూడండి త్రిమూర్తులు అన్నట్టుగా 3 రాళ్ళు చాలా బాగున్నాయి. చూడగానే 3 రాళ్ళు ఏదో బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా, లేకపోతే శ్రీదేవి భూదేవి నారాయణమూర్తి లాగా చాలా బాగుంది ఆ కొండ మీద. నాకు ఇదంతా వాతావరణం నచ్చింది. పక్కనే కొండ, ఇది కొబ్బరి చెట్టు, పక్కింట్లే ఎదురుగుండా పొలాలు. నాకు ఇట్లా కనబడుతూ ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. అంటే ఎప్పుడు ఉత్తేజభరితమైన ఆలోచనలు వస్తుంటాయి, మంచిగా ఉల్లాసంగా ఉంటుంది మనసంతా. ఇలాంటి వాతావరణం ఉంటే ఏమవుతుందంటే మనకేదో చెయ్యొచ్చు, మనం ఇంకా సాధించేది ఉంది అన్నట్టుగా మన ఆలోచనలు పెరుగుతుంటాయి అన్నమాట. చాలా బాగుంది. ఇగో ఇక్కడ మోరీ ఉంది అన్నమాట. ఇగో ఇది చిన్నది, పైకి మెట్లు ఏం లేవు కానీ పైకి వెళ్ళడానికి ఇనప మెట్లు పెట్టారు. ఇంకా పైన కూడా ప్లేస్ ఉంది. ఇది పక్కన బాత్రూము, అంతే, ఎవరు లేరు. కింద ఓనరు అంటే వాళ్ళు, మేము, అంతే. ఇక్కడ కాస్త చేపలు వేసుకొని కూర్చున్నా కూడా చాలా బాగుంటుంది వాతావరణం. చాలా బాగుంది. మీకంతా చూపించినట్టే అనిపిస్తుంది నాకు. ఇల్లు అయితే వండర్ఫుల్గా ఉంది. చాలా ఇష్టం అండి నాకు. పల్లెటూరు ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఓల్డ్గా ఉన్నా కూడా ఇంకా నాకు ఇష్టమే అన్నమాట.
దీపారాధన చేయలేదు నేను. ఒక్క నిమిషం, ఫస్ట్ దీపారాధన చేసేయండి. ఓకే, ఇదండి విశేషం. ఇగో మా వారు ఏమండి ఒకసారి ఇగో ఒకసారి తీయడానికి రాలేదు. దాన్ని ఎందుకండి వీడియో సరిగ్గా రాలే. అదే మనం చాలా రావాలి కాదు, అయిపోయింది. ఏదో కుళ్ళిపోతున్నాయి. మనం ఎప్పుడో ఒకసారి వచ్చి సరిగ్గా చూసి చూడక ఏదో కొద్దిగా పాపం నీళ్ళు సరిగ్గా అందట్లేదు కదా. మనం ఎప్పుడో ఒకసారి వస్తున్నాము, అది కాస్త ఆగమైపోతున్నాయి. ఇక వచ్చినాయి, మనం అనుకున్నంత రాలేదు. ఇంకొకటి తీస్తాను, అక్కడే ఉండండి, చూపించాలి కదా. అంటే మనం ఇక పాప నీళ్ళు సరిగ్గా లేకపోయినా ఏదో అసలు రాలేదనుకుంటే మాత్రం వచ్చినాయి బాగానే. ఇగో కొన్నేమో మనం సమయానికి తీయలేదో ఏంటో మరిగో ఇట్లా అవుతున్నాయి. కడిగిన తర్వాత చూపిస్తాయి కదా. పసుపు కోసిన తర్వాత మేము ఆ చల్లటి చెట్టు కింద కూర్చొని హాయిగా భోంచేసాము. ఎంత హాయిగా ఉందంటే ఏం వేసుకొని తిన్నామన్నది కూడా అక్కడ చూడక్కర్లేదు. పచ్చడి, హాయిగా పచ్చడి వేసుకున్నాం, పప్పు వేసుకున్నాం, కడుపు నిండా భోంచేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కాస్త పొలం పనిలోకి దిగామన్నమాట. మా వారేమో నీళ్లు కొడుతున్నారు. పసుపు కోసాను. అయితే ఎట్లా ఉందంటే ఇది ఇగో పసుపు అంత వచ్చింది. పసుపు వెతుకుతుంటే కాస్త చామదుంప కూడా ఒక 4 దొరికినాయి. అయితే పసుపు ఇగో ఇవేమో కుళ్ళిపోయి వచ్చినాయి. ఇవి కుళ్ళిపోవడం అంటారా ఏమంటారా కానీ, అంటే నేను సరైన టయానికి తీయకపోతే అగో ఇంకా కూడా కొంచెం చూడండి ముదిరిపోయినట్లు అయిపోయింది. అవి కూడా పోయేవేమో. నేనే లేటుగా తీసినట్టున్నా, నాకు తెలియదు సరిగ్గా ఈ పసుపు గురించి నాకు తెలియదు. అయితే పసుపు వచ్చేసింది ఇవాళ. ఈ నెల మార్చినాయి ప్రతి ఒక్కటి కూడా, ఏది వృధాకపోకుండా అన్నీ వచ్చినాయి. జామ పళ్ళు తీసుకున్నాము, అంజీరు తీసుకున్నాము, ఇంకా ఒక్క నిమిషం దొండకాయలు అయితే చాలా తీసుకున్నాము. ఇగో ఇప్పుడు లాస్ట్కి అది మొత్తం పోయింది చెట్టు. అగో అక్కడ ఉండేది అది ఒక కర్ర బాతుంది కదా, చిన్న కర్ర ముక్క బాతుంది కదా, అక్కడ ఉన్నది దొండ. ఆ చిన్న దానికే అగదు మళ్ళీ ఒక వరకు వచ్చినాయి. అవి వచ్చినాయి అన్నమాట. అయితే ఏది కూడా మేము రాము అనేది లేనే లేదు. జీవామృతం ద్వారా ఏది పుచ్చిపోకుండా మురిగిపోకుండా అన్నీ వచ్చినాయి. అది గట్టు మీద పెట్టామండి. దీనికి మరి నీళ్లు ఎక్కువ ఇవ్వాలో ఏంటో నాకైతే తెలీదు. నేను చేసిన పొరపాటు ఏంటంటే, నాకు తెలిసి అల్లానికేమో నీళ్ళు ఎక్కువ ఇచ్చాను. పసుపుకి నీళ్లు మేము వచ్చినప్పుడే కొట్టేవాళ్ళం, అది గట్టు మీద ఉండేది. అది
నేను గట్టు మీద ఉంటేనే మంచిగా వస్తాయేమో అనుకొని గట్టు మీద పెట్టాను వాటిని. అదేండి ఈ విధంగా వరకు వచ్చింది పసుపు. మనకి ఈ పసుపు ఏం పసుపుని మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ నాటుకొని మళ్ళీ చేసుకోవాలన్నమాట, ఎక్కువ చేసుకోవాలి. ఈ విధంగా ఇంప్రూవ్ చేయాలి పసుపుని. ఉంటాయి కాబట్టి ఎక్కువే ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. ఇంకా పొలం పనులు చాలా చూపించాలి, ఇందులో చాలా నాటాలి, చాలా పనులు ఉన్నాయి. అవన్నీ మీకు మెల్లిమెల్లిగా వీడియో ద్వారా మీకు అన్ని పరిచయం చేస్తాను. ఎలా ప్రకృతి వ్యవసాయం ఎలా చేస్తున్నాను అని అందరికీ చూపించాలి. కొంతమంది అయినా చేస్తారు అని ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. ఇవాళ వీడియో ఇదండి ఇవాళ వీడియో. నమస్కారం. కుళ్ళిపోయినాయి, బాధ అనిపిస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నల్లగా అయిపోయింది, బెండు ముక్కలాగా అయిపోయింది అనమాట. అది కుళ్ళిపోయింది అనకూడదు, బెండు ముక్కలాగా అయిపోయింది.